ఈరోజు అమావాస్య కాబట్టి మా ఇంట్లో ఏం స్పెషల్ చేశారో చూద్దాం రండి. హలో డియర్ పీపుల్, ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ఒక స్పెషల్ రెసిపీ చేశారు. అది ఏంటి అంటే బొబ్బట్లు. ఫంక్షన్స్ కానీ ఏదైనా అకేషన్స్ కానీ ఉంటే ఖచ్చితంగా బొబ్బట్లు చేస్తారు. అందులో ఈరోజు కూడా స్పెషల్. అది ఏంటి అంటే అమావాస్య. ఎన్ని రోజుల తర్వాత మా ఇంట్లో బొబ్బట్లు చేయలేదని ఈరోజు చేసింది మా మమ్మీ. చాలా రుచిగా ఉంటుంది. నాకైతే తినడానికి చాలా ఇష్టం. బొబ్బట్ల రెసిపీ వీడియో ఫుల్ లాంగ్ వీడియో వస్తుంది. అది మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇలాంటి వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్, కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. కర్ణాటకలో ఎలాంటి స్పెషల్ చేస్తారో, ఎలాంటి వీడియోస్ ఉంటాయి, ఎలాంటి రెసిపీస్ ఉంటాయి అని మీ ముందుకి రాబోతున్నాయి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీ ఇంట్లో మీరు ఫంక్షన్స్కి, అకేషన్స్కి ఇలా బొబ్బట్లు చేస్తారా లేదా అని ఒకసారి కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే కంపల్సరీగా బొబ్బట్లు ఉంటాయి. మినిమం అంటే ఒక 15 డేస్కైనా కంపల్సరీ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ సైడ్ చాలా తింటారు, చాలా చేస్తారు. బొబ్బట్లు అయితే ఇక్కడ అందరికీ ఫేవరెట్. మా సైడ్ అయితే ఎప్పుడు 15 డేస్కి ఒకసారి ఖచ్చితంగా చేస్తూనే ఉంటారు. సమ్మర్లో అయితే స్పెషల్ ఏంటి అంటే బొబ్బట్ల స్పెషల్. అది కాకుండా దానికి కాంబినేషన్ పానకం విత్ బొబ్బట్లు తింటే చాలా రుచిగా ఉంటుంది. ఆల్రెడీ దీంట్లోనే చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. బొబ్బట్లు విత్ పానకం, చపాతీ విత్ పానకం, పూరి విత్ పానకం చాలా మంచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇలా మీరు కూడా ట్రై చేయొచ్చు ఒకసారి.